నిన్నటి భారీ వర్షాల కారణంగా వరద బాధితులైనటువంటి సిరికొండ మండల చుట్టుపక్కల గ్రామ నివాసులకు ఈరోజు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి గ్రామ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా స్పందించి మరి మన బాధ్యతగా ఈరోజు మరి తినడానికి కూడా లేకుండా ఉన్న పేద ప్రజలకు మనవంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళకు అపన్న హస్తంగా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు 50 క్వింటాళ్ళ బియ్యాన్ని అంకాపూర్ నుంచి మరి సిరికొండ మండలంలోని మరి కొండూరు, గడుకోలు, వాడి, నడిమితాండ ఇలా 500 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 10 కేజీల చొప్పున ఇవ్వడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ బియ్యాన్ని ఇప్పుడు తీసుకొని మేము వెళ్తా ఉన్నాం. అక్కడ ఉన్న ప్రతి పేదవాళ్లకు మరి వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి మా వంతు సహాయంగా ఇది అందిస్తున్నాం. దీనివల్ల నేను ఒకటి అప్పీల్ చేయదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి పార్టీలకు అతీతంగా పార్టీ అనే భావన లేకుండా తీవ్రంగా ఈ వరదల వల్ల నష్టపోయిన మన సోదరులను ఆదుకోవడానికి మీ వంతు సహకారాలు అందించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇలా ప్రజలే కాకుండా మరి రైతులు కూడా చాలా తీవ్రమైన నష్టాలకు గురైనరు. మరి పంట పొలాల్లో ఇసుక మేటలు వేసినాయి, వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రైతులను ఆదుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యాన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి మన వంతు సహాయంగా తక్షణ సహాయంగా మరి ఎవరైతే తీవ్రంగా నష్టపోయిన పేద ప్రజలు వాళ్ళను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా మరి ప్రజలందరి తరపున నేను కోరుతా ఉన్నా.